ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది. అండ్ ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు. మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారో నాకు తెలియదు. బట్ వీళ్ళైతే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ కొట్టడం అలా అయితే లేదు, ఒకరు కొడితే ఇంకో దెబ్బ తాకడం అట్లయితే ఏమి ఉండదు. బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అంటే ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సడన్ గా మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు. అది ఎంతో నిజమో నాకు తెలీదు, బట్ అలా చెప్పేవాళ్ళు. మార్నింగ్ మా అమ్మ లేసాక అడిగితే ఒక్కోసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఇచ్చింది అని చెప్పేది. సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటది డెఫినెట్లీ. బట్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరు. ఐడెంటికల్ ఎలా ఉంటుంది, తారాది ఎలా ఉంటుంది? చైత్ర వెరీ ఎమోషనల్, అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది, అర్థం చేసుకుంటది చెప్తే. అట్లా తారా ఫుల్ మాస్. ఎవరితో మనకు సంబంధం, మనం చేసే పనే మనం చేయాలంతే. తారా అట్లా ఒకళ్ళు సైలెంట్, ఇంకొకళ్ళు మాస్. కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. పడుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రాన్ని హక్ చేసుకుంటది, చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళిద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు. రోజంతా హక్స్ అండ్ కిసెస్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళది. సో అదైతే ఉంటది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది? చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది, చైత్ర అంత లేదు. కెమెరాలో కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు అంతే. ఇది చేసే పని ఇది చేస్తుంది, గిచ్చడం కొరకడం అన్ని చేస్తారు తారా. తారా ఎట్లా కొడతావు తారా నువ్వు చైత్రని? తెలియకుండా కొట్టేసి వస్తావు కదా, కొట్ట